అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఒక శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. సదరం స్లాట్ బుకింగ్స్ను ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, కావలసిన పత్రాలు ఏమిటి, ఆల్రెడీ దరఖాస్తు చేసుకొని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారు వారి యొక్క సదరం డేట్ను ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా పూర్తి సమాచారం మీకు తెలియజేయడం జరుగుతుంది. కావున దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో క్షుణ్ణంగా అయితే వివరించడం అయితే జరిగింది. సదరం స్లాట్లు ఏప్రిల్ 1 నుండి తిరిగి ప్రారంభించడం జరుగుతోంది. గత కొంతకాలంగా దివ్యాంగ పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావలసిన సదరం స్లాట్లు నిలిపివేయబడ్డాయి. వాటిని తిరిగి ప్రారంభించడం జరుగుతోంది. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వెరిఫికేషన్తో పాటు స్లాట్లు తిరిగి ప్రారంభించి అర్హులైన వారికి సర్టిఫికేట్లు అందజేయనున్నారు. ఇక దరఖాస్తు విషయానికి వస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అవసరమైన పత్రాల విషయానికి వస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పుట్టుమచ్చలు రాసుకొని వెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ను తీసుకొని వెళ్ళాలి. ఎందుకనగా ఆ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే మనం సదరంకి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ సదరం స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారైతే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న నెంబర్ ఎంతవరకు వచ్చింది, లేదా సదరం స్లాట్ డేట్ ఏ తేదీకి వచ్చింది అని తెలుసుకోవాలంటే మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లోన సదరం ఏపీ అని టైప్ చేసి సదరం ఏపీని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సదరం ఏపీని సెర్చ్ చేసినాక ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సదరం స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక ఐడి నెంబర్ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు క్యాప్చా అయితే చూపిస్తుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క సదరం స్లాట్ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ ఎంతవరకు వచ్చింది, లేదా సదరం స్లాట్ డేట్ ఏ తేదీకి ఇచ్చారనేది మీరు దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.